చందమామ కథ. కీర్తిసేన కథ. పాటలీపురంలో ఒక వైశ్యుడికి కీర్తిసేన అనే కుమార్తె ఉండేది. ఆ పిల్లను మగధలో ఉండే దేవసేనుడనే గొప్ప ధనికుడికిచ్చి పెళ్లి చేశారు. దేవసేనుడికి తండ్రి లేడు. ఇంట తల్లిదే పెత్తనం. తన కొడుకు భార్య మీద ఆపేక్షగా ఉండటం చూసి దేవసేనుడి తల్లి తన కోడలిని కనపడకుండా హింసలు పెట్టసాగింది. భర్త మనసు కష్టపడిపోతుందేమోనని కీర్తిసేన ఈ విషయం ఎన్నడూ అతనితో చెప్పలేదు. ఇలా ఉండగా దేవసేనుడు వర్తకం కోసం వలభీనగరం వెళ్ళవలసి వచ్చింది. అతను తిరిగి వచ్చేదాకా తనకు దిక్కులేదు గనుక కీర్తిసేన భర్తతో తన అత్తగారు పెడుతున్న హింసలు చెప్పుకున్నది. దేవసేనుడు ఆశ్చర్యపోయాడు. అయినా భార్యను వెంట తీసుకుపోవటం సులభమైన పని కాదు గనుక అతను తల్లితో లౌక్యంగా, అమ్మా, నేను వెళ్తున్నాను. నీ కోడలు గొప్ప ఇంట పుట్టినది. నేను తిరిగి వచ్చేదాకా దాన్ని ఎట్లా చూసుకుంటావో మరి అన్నాడు. నాకు తెలియదుట్రా నాయనా, నాకు నువ్వొకటి అదొకటినా అన్నది తల్లి. అనుమానం తీరిన వాడై దేవసేనుడు ప్రయాణమై వెళ్ళాడు. వెంటనే అత్తగారు కీర్తిసేనను చావచితకగొట్టి, పాపిష్టిదానా, నాకు నా కొడుక్కు మధ్య తంపులు పెడతావా, అనుభవించు అంటూ ఆమెను ఇంటి అడుగున ఉన్న చీకటి కొట్లో వేసి మూత మూసి గడియ వేసింది. తన కోడలు అందులోనే మగ్గి చస్తే కొడుకు వచ్చాక, నాయనా, నీ భార్య నీకోసం బెంగపడి చచ్చింది అని చెప్పటానికి ఆమె నిశ్చయించుకున్నది. చీకటి కొట్లో కీర్తిసేన చాలాసేపు తన దుస్థితి తలుచుకొని దుఃఖించింది. తనకు కొండంత తండ్రి ఉన్నాడు, ప్రాణం ఇచ్చే భర్త ఉన్నాడు, బోలెడంత ధనం ఉన్నది. కానీ తన గతి ఇంత నీచంగా పరిణమించింది. ఆమె చీకటి కొట్లో తడివి చూడగా ఒక మూల తవ్వుకోల దొరికింది. ఆమె ఉత్సాహం తెచ్చుకొని దానితో సొరంగం తవ్వసాగింది. తవ్వగా సొరంగం ఆమె పడక గదిలోకి వెళ్ళింది. వెంటనే కీర్తిసేన దొరికినన్ని బట్టలు నగలు పోగు చేసుకొని తెల్లవారేలోపుగా ఊరి బయట పడింది. ఈ స్థితిలో తాను తండ్రి దగ్గరికి పోవటం భర్తకు అవమానమవుతుందని ఆమెకు తోచింది. అందుచేత దారి కనుక్కుంటూ వలభికే వెళ్ళి తన భర్తను చేరుకుందామనుకున్నది. ఆమె ఒక చెరువులో స్నానం చేసి మగవేషం వేసుకున్నది. తన దగ్గర ఉన్న బంగారంలో కొంత దారి ఖర్చుకు అమ్మేసి బయలుదేరింది. దారిలో ఆమెకు సముద్రదత్తుడనే వర్తకుడు తటస్థపడ్డాడు. ఆయన కూడా వలభికే పోతున్నాడు. ఈ సముద్రదత్తుడి వెంట చాలా బల్ల సామానున్నది. ఈ సామానంతా మామూలు దారిన తీసుకుపోతే ప్రతి నగరంలోనూ పన్ను చెల్లించవలసి వస్తుందని వర్తకుడు బల్లను అడవి దారి పట్టించాడు. అడవిలో కొంత దూరం పోయి ఒకచోట విడిది చేశారు. మరికొంచెం సేపటికల్లా దూరాన నక్కల కూతలు వినిపించాయి. ఎవరో బందిపోటు దొంగలు వస్తున్నారని వర్తకుడి మనుషులు గ్రహించి ఆయుధాలు తీసుకొని చుట్టూ నిలబడ్డారు. దొంగలు వచ్చినట్టయితే తనకు ప్రాణహానిగాక తాను ఆడదన్న సంగతి బయటపడితే మానహాని కూడా కాగలదని కీర్తిసేన గ్రహించింది. ఆమె తన రక్షణ భారాన్ని వర్తకుడికి వదలక చుట్టూ వెతికి ఆ అడవిలో ఒకచోట గుంట ఒకటి ఉండటం గమనించి అందులో దూకి పైన దట్టంగా ఆకులు కప్పేసుకున్నది. ఆ రాత్రి దొంగల దండు రాని వచ్చింది. దొంగలు వర్తకుడి మనుషులతో యుద్ధం చేసి కొందరిని చంపి సొత్తు యావత్తు కొల్లగొట్టుకుపోయారు. వర్తకుడు చావగా మిగిలిన అతని మనుషులు పారిపోయారు. తెల్లవారగానే కీర్తిసేన తనను కాపాడిన గుంటలో నుంచి బయటికి వచ్చి అడవి వెంబడి నడవసాగింది. అట్లా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఆమెకు ఆటవికుల గూడెం ఒకటి కనిపించింది. ఆ గూడెంలో ఆమెకు ఒక వింత దృశ్యం కంటబడింది. ఒక ఆటవిక వైద్యుడు ఒక రోగిని తెచ్చి అతని తలకు నెయ్యి మర్దించి ఎండలో కూర్చోబెట్టి తర్వాత ఒక నీళ్ల కుండ తెచ్చి రోగి పక్కన పెట్టాడు. ఆ రోగి చెవి వాచి ఎర్రగా ఉన్నది. ఒక వెదురుగొట్టం తెచ్చి దాని ఒక చివర నీళ్ల కుండలోనూ రెండో చివర జబ్బుగా ఉన్న మనిషి చెవికి ఆనించి పెట్టాడు. కీర్తిసేన చూస్తుండగానే జబ్బుగా ఉన్న చెవి రంగు మారింది. రోగి ముఖాన బాధ లక్షణాలు పోయాయి. వైద్యుడు నీళ్ల కుండలో నుంచి పురుగులు కొన్ని తీసి చూపించాడు. రోగి చెవిలో చేరి వ్యాధి తెప్పించిన ఈ పురుగులు ఎండవేడికి తాళలేక గొట్టం గుండా చల్లని నీటి కుండలోకి వచ్చేశాయి. ఇటువంటి పురుగులే పట్టి వసుదత్త మహారాజు గారిని పీడిస్తున్నాయి. వారు చావనన్నా చస్తారు గాని మనబోటి వారి చేత వైద్యం చేయించుకోరుగా అన్నాడు ఆటవిక వైద్యుడు.
ఇదంతా చూసి ఆశ్చర్యపడుతూ కీర్తిసేన ముందుకు పోయింది. కొంత దూరం వెళ్ళాక ఆమెకు దారి పక్కన ఒక గొర్రెల కాపరి కనిపించాడు. వసుదత్త మహారాజు గారు ఉండేది ఎక్కడా అని ఆమె వాణ్ణి అడిగింది. అదిగో ఆ కనిపించేదే వసుదత్తపురం, ఈ అడవంతా ఆ మహారాజుదే అన్నాడు గొర్రెల కాపరి. కీర్తిసేనకు ఇంకొక ఆశ పుట్టింది. సామాన్యంగా వర్తకులంతా ఈ దారినే వస్తారని సముద్రదత్తుడు అన్నాడు. తన భర్త కూడా ఈ దారినే రావచ్చు. తాను వసుదత్తపురం చేరినట్టయితే అక్కడే తన భర్తను కలుసుకోవచ్చు. ఆటవిక వైద్యుడు చెప్పిన మాట నిజమైతే తాను రాజుకు చికిత్స కూడా చేయవచ్చు. రాజుగారి ఆదరం సంపాదించుకుంటే ఆయన తన భర్తను క్షేమంగా అడవి దాటించగలడు. ఈ విధంగా ఆలోచిస్తూ కీర్తిసేన వసుదత్తపురం చేరి రాజభవనానికి వెళ్ళింది. అప్పటికే వసుదత్త మహారాజు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. నగరంలో వైద్యులందరూ ఎన్నో రకాల వైద్యాలు చేసి చూసి లాభం లేక వదిలిపెట్టేశారు. మగవేషంలో ఉన్న కీర్తిసేన రాజుగారికి చికిత్స చేస్తాననేసరికి అందరికీ కొత్త ఆశ కలిగింది. ఆమె రాజుకు చికిత్స చేసింది. నీళ్ల కుండలో రాజుగారి చెవి నుండి 150 పురుగులు పడ్డాయి. రాజుగారికి బాధంతా పోవటమే కాక ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. ఆయన పాలు నెయ్యి సేవిస్తూ త్వరగా బలం చేకూర్చుకోసాగాడు. రాజుగారికి ప్రాణభిక్ష పెట్టిన కీర్తిసేనను పొగడని వారు లేరు. రాజుగారేగాక రాజ్యంలో ఉన్న ధనికులు పేదలు సైతం ఆమెకు అంతులేని కానుకలు సమర్పించారు. ఈ కానుకలన్నింటినీ ఆమె భద్రంగా తన వద్ద దాచి ఉంచింది. ఆమె అనుకున్నట్టే దేవసేనుడు తిరుగు ప్రయాణంలో వసుదత్తపురం చేరాడు. నగరంలోకి కొత్త బిడారు వచ్చిందంటే అందరికీ తెలుస్తుంది. ధనికులు వెళ్ళి తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. వర్తకులు తమ దగ్గర ఉండే సరుకు అమ్ముతారు. అనేక వేల మంది ఊరికే చూడబోతారు. రాజుగారు వసుదత్తుడి బిడారు చూడబోతూ కీర్తిసేనను కూడా తన వెంట తీసుకుపోయాడు. ఆమె పురుష వేషంలో ఉన్నప్పటికీ దేవసేనుడు ఆమె కళ్ళు చూస్తూనే తన భార్య అని పోల్చుకున్నాడు. ఆ తర్వాత ఆమె పురుష వేషంలో ఉండటం అనవసరమైంది. అన్ని కష్టాలు తీరి కీర్తిసేన తన భర్తను తిరిగి కలుసుకున్నది. వసుదత్త మహారాజు కూడా చాలా సంతోషించాడు. రాజుగారు దేవసేనుణ్ణి కీర్తిసేనను తన భవనానికి తీసుకుపోయి గొప్పగా విందు చేశాడు. కీర్తిసేన తను ఇంతకాలంగా అనుభవించిన కష్టాలను గురించి రాజుగారికి తన భర్తకు చెప్పేసింది. సరిగ్గా చూస్తానని తనకు మాట ఇచ్చి కూడా తన భార్యకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టిన తన తల్లి మీద దేవసేనుడికి పట్టరాని ఆగ్రహం కలిగింది. రాజుగారికి మటుకు కీర్తిసేన ధైర్య సాహసాలు చూసి చాలా ముచ్చటయింది. మీరు నా కూతురు అల్లుడు లాంటివారు, మిమ్మల్ని నేను పోనిచ్చేది లేదు. అమ్మాయి నా తరువాత సింహాసనం ఎక్కుతుంది. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వర్తకం చూసుకో. దీనికెవరూ ఎదురు చెప్పటానికి వీల్లేదు అంతే అన్నాడు రాజు. దేవసేనుడు ఇంత జరిగాక తల్లి ముఖం చూడలేకపోయాడు. కీర్తిసేన ఎంత చెప్పినా తల్లిని తీసుకురావటానికి నిరాకరించాడు. ఒకరోజు కీర్తిసేన తనకు రాజు ఇతరులు ఇచ్చిన బహుమానాలన్నీ బల్ల మీద వేయించుకొని అడవి దారిన భర్తతో ప్రయాణమైంది. ఆమె ఆటవికుల గూడెం చేరి వైద్యుణ్ణి పిలిచింది. రాజుగారి జబ్బు కుదిర్చినందుకు నీకు ఈ బహుమతులు వారు పంపించారు అని తాను తెచ్చిన బహుమాన వస్తువులతో ఉన్న బల్లను అతనికిచ్చేసింది. ఆటవిక వైద్యుడు తను ఎప్పుడు ఏ విధంగా వసుదత్త మహారాజు గారి జబ్బు కుదిర్చానా అని ఆశ్చర్యపడుతూ తిరిగి వెళ్ళిపోయే కీర్తిసేన దేవసేనుల వంక నోరు తెరుచుకు చూస్తూ నిలబడ్డాడు. కథ సమాప్తం.